సొంత మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుని మొగుణ్ణి వేసి పడదెంగింది భయ్య. ఒక్క క్షణం కూడా ఆలోచించలా, చెప్పి మరీ వేసేసింది. ఒరేయ్, నాకు నా మేనల్లుడు అంటే ప్రాణం, నేను వాడితోనే పడుకుంటా, వాడితోనే ఇక మీద నాకు అన్ని గిన్ని అని చెప్పేసి మొగుడు చెప్తే, ఏయ్ ఏందే అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఏంటి అని చెప్పేసి తాగేసి వచ్చి 2 మాటలు మాట్లాడిండు. అంతే, దెబ్బకి వాడి కాయలు పట్టుకుని పిసికి నువ్వు 2 చేతులు పెట్టి 2 నిమిషాలు గిలగలదనుకుని చచ్చిపోయాడు. పడుకోబెట్టారు. తెల్లవారుజామున నైట్ బిస్కేసింది. తెల్లారిసరికి వామ్మో నా మొగుడు గుండె నొప్పితో చచ్చాడు నాయనో అని చెప్పేసి గిలగిలా తన్నుకుంటా ఉంటే యాక్టింగ్ మామూలు కాదు భయ్య, హై లెవెల్ పర్ఫార్మెన్స్. దీని తల్లి కమల్ హాసన్ కూడా సరిపోడు. గిలా తన్నుకుంటా ఉంది. అమ్మో నన్ను పెట్టిపోయాడు ఆయన అని. ఏంది ఇది, ఎట్ట చనిపోయాడు అని చెప్పేసి అడిగితే గుండె నొప్పి వచ్చిందంటమ్మా, గుండె పట్టుకున్నాడు చచ్చిపోయాడు అమ్మా అని చెప్తే పోలీసులు తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసేసి అసలు గుండె నొప్పిలో చనిపోయాడా లేకపోతే వేరే ఇంకేమని చెప్పేసి వెరిఫికేషన్ చేస్తే అతనికి ఉండేటువంటి ఆ వృక్షాలు ఉంటాయిగా మన కాయలు, గట్టిగా వాటిపై దెబ్బ తగిలేసరికి చనిపోయాడు. వీటితో ఏ వస్తువుతో కొట్టలేదు, బలంగా చేతులతో నలపడం వల్ల చనిపోయాడని చెప్పేసి అందులో తేలింది. స్టేషన్ కి ఆమెను జాగ్రత్తగా పిలిపించి లేడీ కానిస్టేబుల్ చేత నున్నగా గుర్తిపిస్తే నా మీద వాయు కొడితే అసలు నిజం బయటపెట్టింది. నేనే సార్ మా ఆయన కాయలు విసిగి చంపేశాను అని చెప్పేసి ఒప్పుకుంది. ఇల్లుకి వెళ్ళి ఖైదీలు ఉంటారు, వాళ్ళ కాయలు విసుకుపో.